ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. సాయి ధరమ్ తేజ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మన ముందుకి రాబోతుంది. దీనికి ముందుగా ఒక ప్రీ రివ్యూ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ స్టోరీలోకి వెళ్తే డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంటర్వ్యూని బట్టి ట్రైలర్స్ ని చూసి ఆడియన్స్ ఒక అంచనాకి వచ్చేయచ్చు. ఇది ఒక ఎన్ఆర్ఐ కథ, ఈ సినిమా ఫక్తు డబ్బు పిచ్చోడి కథ అని అర్థమైపోతుంది. ప్రతి విషయాన్ని డబ్బుతో చూసే కథలాగా అనిపిస్తుంది. రిలీజ్ చేసిన ట్రైలర్ లోనే ఒక డైలాగ్ ఉంది, అమెరికా వచ్చింది ప్రతి సెకను కి డాలర్లు సంపాదించడానికి. ఈ డైలాగ్ బట్టి మనకి అర్థమైపోతుంది, ఒక యువకుడు డబ్బు సంపాదన ధ్యేయంగా పల్లెటూరు నుంచి అమెరికా వచ్చాడు, అదే స్టోరీ అని అర్థమైపోతుంది. ఇక తేజ పల్లెటూరు నుండి అమెరికా వచ్చి ఎన్ఆర్ఐగా మారిపోతాడు, కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తాడు, ధన సంపాదన తన ధ్యేయంగా కోట్లు గడిస్తాడు అని అర్థమైపోతుంది. డబ్బు సంపాదనే ధ్యేయం అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి కొద్దిగా లవ్, పల్లెటూరి రగాలు, కక్షలు, కార్పణ్యాలు జోడించి మాస్ మసాలా మిక్స్ చేసి వదలబోతున్నారు. ఇక తేజ విషయానికి వస్తే మాట యాస మాత్రం అల్లు అర్జున్, స్టైల్ పవన్ కళ్యాణ్, స్పీడ్ రామ్ చరణ్, యాక్షన్ చిరంజీవి. టోటల్ గా మెగా ఫ్యామిలీని దింపేశాడు తన బాడీలో. ఇక మనం టోటల్ గా వీళ్ళందరినీ కలిపి స్టేజ్ లో చూసుకోవచ్చు. ఇక కొద్దిగా స్పీడ్ ఎక్కువ కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో, సినిమాలో ఎలా చేశాడు అనేది సినిమా రిలీజ్ అయితే గానీ తెలియదు. ట్రైలర్స్ ని శంకర్ ఇంటర్వ్యూని బట్టి చూస్తే కొన్ని ఫ్యామిలీల కథగా అర్థమైపోతుంది. హీరో హీరోయిన్ ప్రేమించడం, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం. ఇక సీనియర్ నటులైన నాగబాబు, సుమన్ నటన అద్భుతంగా నటించినట్లు అర్థమవుతుంది ట్రైలర్ని బట్టి చూస్తే. ట్రైలర్ చివరిలో విలన్ దాన్ని తీసుకురండిరా అంటాడు అంటం బట్టి చూస్తే హీరోయిన్ ని ఎలాగైనా విలన్ పెళ్లి చేసుకోవాలనుకోవడం కూడా ఒక ట్విస్ట్ అని అర్థమైపోతుంది. ఇక పాటల విషయానికి వస్తే గువ్వా గోరింకా అనేది మెగాస్టార్ చిరంజీవి యొక్క సినిమా ఖైదీ నంబర్ 786 అనే బ్లాక్ బస్టర్ సినిమాలో ఉంది. లక్షల మెగావాట్లు ఉన్న ఈ పాటని రీమిక్స్ చేయటం చూసి కొద్దిగా ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. మెగా ఫ్యామిలీలో హీరో కాబట్టి ఓకే అనేశారు. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఎక్సలెంట్ గా ఉంది. ఇక అందాల ఆరబోత మామూలి, లొకేషన్స్ వండర్ఫుల్, కారణం నిర్మాత దిల్ రాజు. సో సినిమా ఇక సూపర్ సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ ఆడియన్స్ అభిప్రాయం. హీరో చెప్పే డైలాగ్ బట్టి చూస్తే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని, అంటే డబ్బు సంపాదనకు కాదేది అనర్హం అనే ఫీలింగ్ ఉన్న క్యారెక్టర్ హీరోది. ఇంకేముంది, సినిమా సూపర్. ఇక హీరో టైప్ ఏమిటి అనేది ఇంటర్వ్యూలో చెప్పేశాడు హరీష్ శంకర్. యాక్సిడెంట్ అయిందా, హార్ట్ అటాక్ వచ్చిందా, సహాయం కావాలా, SMS చేయండి వచ్చేస్తా అనే టైప్ క్యారెక్టర్ అని. అంటే ఇటువంటి వాటిని కూడా క్యాష్ చేసుకోవాలి అని చూసే ఒక ఫక్తు మనీ మైండెడ్ క్యారెక్టర్ గా హీరో క్యారెక్టర్ ఉండబోతుందని ఒక ఐడియా వచ్చేస్తుంది ఆడియన్స్. సినిమాలోని ప్లస్ పాయింట్స్: సాయి ధరమ్ తేజ ఎనర్జీ నటన, హీరోయిన్ అందాలు, లొకేషన్స్, మ్యూజిక్. టోటల్ గా సుబ్రహ్మణ్యం సేల్ అయిపోతాడు అని ఫ్యాన్స్ అభిప్రాయం. మెగా కార్డు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి కథలతో సినిమాలు తీసి వదిలితే మెగా ఫ్యాన్స్ ఊరుకునే పరిస్థితి ప్రస్తుతం కనబడటం లేదు. సాయి ధరమ్ తేజ మెగా ఫ్యాన్స్ ని అలరించడానికి ఎంతో కృషి చేసి హై ఎనర్జెటిక్, హై వోల్టేజ్ కరెంట్ ని నింపుకొని ఈ సినిమా యాక్ట్ చేశాడు. మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఇప్పటికే మూవీ వర్గాలు ఒక అంచనాకు వచ్చేసినాయి. ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే, ఇది కేవలం ప్రీ రిలీజ్ రివ్యూ మాత్రమే. పూర్తి స్థాయి రివ్యూని సినిమా రిలీజ్ అయిన వెంటనే మీకు అందిస్తాం. ఇది లేటెస్ట్ మూవీ బులెటిన్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్.